హాయ్ ఫ్రెండ్స్, మనం చూస్తుంది తుంబురు తీర్థం అండి. పూర్వం తుంబురుడు అనే ఒక గంధర్వుడు మోక్షాన్ని పొందే మార్గాన్ని చెప్పమని మహర్షులను ప్రార్థించాడంట. తిరుమలలోని ఆ తీర్థంలో స్నానం ఆచరించమని వీళ్ళు చెప్పడంతో అలాగే చేసిన ఆ గంధర్వుడు మోక్షాన్ని పొందాడంట. అందుకే తుంబురుడు మోక్షాన్ని పొందిన తీర్థం కానుక ఈ తీర్థానికి తుంబుర తీర్థం అని పేరు వచ్చింది. శ్రీవారి ఆలయానికి సుమారు 8 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. తిరుమల నుంచి పాప వినాశనం వరకు రోడ్డు మార్గం ఉన్నప్పటికీ ఇక్కడి నుంచి భక్తులు ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు దాటుకుంటూ తుంబుర తీర్థానికి వెళ్ళాలండి. ప్రతి పౌర్ణమికి ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. అక్కడున్న తుంబుర నారదుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకుంటారు. ఆ తీర్థంలో మునిగితే సర్వ పాపాలు పోతాయి. అయితే ఈ తీర్థానికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళలేమండి. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే తుంబుర తీర్థం ముక్కోటి అయిన పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. అప్పుడు మాత్రమే అక్కడికి వెళ్ళగలము. అందుకే వేలాది మంది భక్తులు వెళ్తూ ఉంటారు. ఘనానికి భక్తికి పేరు ఎన్నుకున్నవారు నారదుడు, తుంబురుడు. ఒకసారి ఆకాశ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు తుంబురుని చేతిలో ఉన్న వీణను చూసి నారదుడు, మిత్రమా, నీ చేతిలో ఉన్న వీణ చాలా అద్భుతంగా కనపడుతుంది, ఇది నీకు ఎలా వచ్చింది అని అడిగాడు. అప్పుడు తుంబురుడు, నారద, ఇది రాజసభలో ఒక మహారాజు స్తోత్రగానానికి బహుమతిగా లభించింది అని చెప్పాడు. దాంతో నారదుడు విపరీతమైన కోపంతో సమస్త కాలాలకు చక్రవర్తి అయిన శ్రీ మహావిష్ణువుని స్తుతించవలసిన నోటితో ఒక సామాన్య మానవుణ్ణి స్తుతించావా? ఇది క్షమించరాని తప్పు. దీనికి నీవు తప్పకుండా శిక్షను అనుభవించాల్సిందే. నీవు తక్షణమే భూలోకంలో మానవుడిగా పడి ఉండు అని శపించాడు. మునులు శాపం వృద్ధా కాదు కదా. నారదుడు శాపంతో తుంబురుడు భూలోకంలో మానవుడిగా పడ్డాడు. అయితే తుంబురుడు భక్తుడు కాబట్టి ఆ పట్టం తిరుమల సమీపంలో పరమ పవిత్రమైన కోణతీర్థంలో పడ్డాడండి. అలా పడిన తుంబురుడు 1 సంవత్సర కాలం అక్కడే తపస్సు చేస్తూ ఉండిపోయాడు. అక్కడే పాల్గొన మాసం పౌర్ణమి నాడు లక్ష్మీ సమేతుడైన స్వామి తుంబురుని దర్శనమిచ్చి ఈ తీర్థంలో స్నానం చేసి పునీతుడు కమ్మని చెప్పాడంట. సో వెంటనే ఆ తీర్థంలో స్నానం ఆచరించాడు. తుంబురునికి శాపం తొలగి పూర్వరూపం వచ్చిందండి. ఎలాగైతే తనను అనుగ్రహించి శాప విమోచనం చేశాడో అలాగే ఆ తీర్థానికి కూడా తన పేరు మీదుగా ప్రసిద్ధి చెందేలా చేయమని అడిగాడంట. స్వామిని వరం అడిగాడు తుంబురుడు. తదాస్తు అన్నాడు స్వామివారు. ఆనాటి నుంచి గోణతీర్థం కాస్త తుంబురు తీర్థంగా స్థిరపడిపోయిందండి. చాలా బాగుంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా వచ్చి చూడగలిగేలా చేయండి. చాలా చాలా బాగుంది. మళ్ళీ చూస్తామో చూడలేము, బట్ వెళ్తే తప్పకుండా చూడగలమండి. చాలా చాలా బాగుంది. ఫ్యామిలీతో తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.